హాయ్ అండి. ఈరోజు నేను రొయ్య పొట్టు మామిడికాయ కూర చేస్తున్నాను. ఇది రొయ్య పొట్టు అండి. రొయ్యలు చిన్న చిన్నగా ఉంటాయి. దీని కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీకు కాస్త హ్యాండ్ కొంచెం వాటర్ వేసేసుకుని ఇప్పుడు మనం దీంట్లో అన్నీ ఇక్కడే వేసేసుకోవచ్చండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకునే కూర అన్నమాట ఇది. ఉప్పు, కారం, ఫస్ట్ కారం మీకు టేస్ట్కి సరిపడినంత చూసి వేసుకోవచ్చు. సాల్ట్, ఆయిల్, ఇదంతా కలిపి స్టవ్ మీద పెట్టే వంట అని చెప్పాను కదండి, అందుకే ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను రొయ్య పొట్టు మామిడికాయ వండుతున్నాను. మనం స్టోర్ చేసుకుంటాం కదా, నేను చెప్పాను కదా మీకు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తానని. అది సరిపడినన్ని ముక్కలు వేసుకోవడమే. ఇలా వేస్తే అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుని మనం కూల్ వేసినా పొయ్యి మీద పెట్టినప్పుడు వేడి కుడికిపోతాయి, విడిపోతాయండి. ఐస్లో తీసి అలా వేసేసాను. ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టదు, సరిపోద్ది. జస్ట్ ఇలా మునిగేలా పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవడం. ఇంకా అలా స్టవ్ మీద పెట్టి బాగా దగ్గరగా అవ్వాలండి. చూపిస్తాను చూడండి. నేను ఇంకొంచెం వాటర్ వేసాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఐస్లో పెట్టి వేసాను కదా, ఎలా విడిపోయిందో చూసారా. అవి కొంచెం ఐస్ గడ్డతో ఉండడం వల్ల ఇంకొంచెం వాటర్ ఎక్కువైంది కరిగిన తర్వాత. నాకు ఈ కూరకు ఒక చిన్న స్టోరీ ఉందండి. రొయ్య పొట్టు మామిడికాయ అనేది నేను చిన్నప్పుడు నుంచి నాకు తినడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇష్టం కాదు. మా అత్తగారి ఇంట్లో ఇది ఫేవరెట్ ఫుడ్ అన్నమాట వాళ్ళందరికీ. ఒకరోజు ఈ కూర చేసినప్పుడు నాకు ఇష్టం ఉండదు, నేను తిన్నా అంటే మా అత్తగారు అన్నారు, ఇది పచ్చం కూర లాంటిది, ఈ కూరకు అందరూ కొట్టుకుంటారు, నీకు ఇష్టం లేకపోవడం ఏంటని అడిగారు. ఒకరికి చాలా ఇష్టమైంది, ఒకరికి ఇష్టం లేకపోవడం అంటే ఇదే కదా. చాలా నవ్వు వచ్చేది నాకు అది. అప్పటి నుంచి ఎప్పుడు ఈ కూర చేసినా నాకు మా అత్తయ్య చెప్పిన మాటే గుర్తొస్తూ ఉంటుందండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇంకా కొంచెం ఉంటే వాటర్ అంతా అయిపోయినట్టే. చూడండి, ఇలా దగ్గరికి అయిపోవాలి. ఇలా అంటే మధ్యలో వాటర్ ఉండకూడదు. అలా అయిపోతే మనకి రొయ్య పొట్టు మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి. మన రొయ్య పొట్టు మామిడికాయ కూర ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.